कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం సార్. 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ అండ్ యమన్. 12 దేశాలు. ఎందుకు సార్ ట్రంప్ అంత అంటే 12 దేశాల మీదనేమో పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టాడు. ఇంకో 7 కంట్రీస్ పైన కూడా పార్షల్గా పెట్టాడు. క్యూబా, వెనిజులా ఇలాంటి దేశాలు. టోటల్గా 19 కంట్రీస్ పైన ఆంక్షలు పెట్టాడు. ఇది కొత్త కాదు. 2017లో కూడా ఆయన అధికారంకి వచ్చిన తర్వాత మీకు ఇలాగే కొన్ని దేశాల వారు అమెరికా రాకుండా మేము ఆంక్షలు పెట్టాడు. అప్పుడు ఏంటంటే అవన్నీ ముస్లిం కంట్రీస్. అప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి మాత్రమే బ్యాన్ చేస్తున్నారు అని, అంటే రిలీజియన్ బేస్డ్గా వివక్ష చూపుతున్నారు అని కేసులు వచ్చాయి. ఆఖరికి ఇది అమెరికన్ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. అప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు 2018లో ప్రభుత్వానికి అధికారం ఉంది అని ట్రంప్ చర్యను ప్రశ్నించలేదు, కొట్టిపారేయలేదు, ఒక రకంగా యాక్సెప్ట్ చేసింది. దానికి కూడా కారణం ఏంటంటే ముస్లిం కంట్రీస్ కాకుండా నార్త్ కొరియా, వెనిజులాను యాడ్ చేశారు ట్రంప్ తెలివిగా. అప్పుడు చూడండి, ఇది మేము రిలీజియన్ బేస్న టార్గెట్ చేయడం లేదు అని చూపెట్టుకొని సుప్రీంకోర్టులో కేసు గెలిచాడు. ఇప్పుడు మరీ ముందే జాగ్రత్త పడ్డాడు. అక్కడ దాకా పోకుండా ఇప్పుడు 12 కంట్రీస్లో 7 ముస్లిం కంట్రీసే. సోమాలియా, యమన్, ఇలా మీకు 7 ముస్లిం కంట్రీస్ 12లో. మిగతా కంట్రీస్లో కొన్నింటిలో కూడా సైజబుల్ ముస్లిం పాపులేషన్ ఉంది. అప్పుడు కూడా ట్రంప్ వ్యతిరేకించి ఇది ముస్లిం బ్యాన్ అని. ఈవెన్ అమెరికాలో ఉన్న రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళంతా వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రపంచానికి రిలీజియస్ ఫ్రీడమ్ పైన ఉపన్యాసాలు చెప్తుంది కదా అమెరికా. ఈవెన్ భారతదేశంలో కూడా మత స్వేచ్ఛలు సరిగా లేదు, మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయని ప్రతిసారి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక ప్రతిసారి చెప్తుంది, ఒక్కసారి కాదు. సో ఇలా మత స్వేచ్ఛ పైన ప్రపంచానికి ఉపన్యాసాలు చెప్తున్న అమెరికా, మరి నువ్వేం చేస్తున్నావు, ముస్లిం బ్యాన్ ఎట్లా విధిస్తావు అని 2017లో విమర్శలు వచ్చాయి, ఇప్పుడు విమర్శలు వచ్చాయి. అందుకే జాగ్రత్త పడి ఈసారి కొన్ని క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ను కూడా చేర్చాడు ట్రంప్. సో అందువల్ల ఇక్కడ అమెరికా ఇస్ ఎ సావరెన్ నేషన్. ట్రంప్ చెప్పేది ఇక్కడ సరిగా వారిపైన వివరాలు పూర్తిగా కరెక్ట్గా ఉండవు. ఇవి డేంజరస్ కంట్రీస్, ఇక్కడ నుంచి క్రిమినల్స్, టెర్రరిస్టులు అమెరికాలోకి రావచ్చు అంటూ ట్రంప్ ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ మధ్య కొలరాడోలో ఒక ఫారిన్ నేషనల్ ఇజ్రాయిల్ అండ్ ప్రో ఇజ్రాయిల్ ప్రొటెస్ట్ పైన కాల్పులు జరిపాడు, ఇజ్రాయిల్ అనుకూల ప్రదర్శనల పైన. ఆ ఉదాహరణ చెప్తూ ఈ కంట్రీస్ నుంచి డేంజరస్ ఎలిమెంట్స్, క్రిమినల్స్, టెర్రరిస్టులు వస్తారని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ కొలరాడోలో ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనపై కాల్పులు జరిపిన ఫారినర్ ఈజిప్ట్కి చెందుతారు. ఈ ఈజిప్ట్ ఇక్కడ ఈ 19 కంట్రీస్లో ఎక్కడా లేదు. అది అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్కి ఉదాహరణ. నువ్వు ఏ ఉదాహరణ కొలరాడో ఇన్సిడెంట్ చూపెట్టి ఈ బ్యాన్ విధిస్తున్నావో, ఆ కొలరాడో ఇన్సిడెంట్లో పాల్గొన్న ఫారిన్ నేషనల్ ఈజ్ అన్ ఈజిప్షియన్. మరి ఈజిప్ట్ మీద ఏ ఆంక్షలు లేవు, ఎందుకంటే ఈజిప్ట్ అమెరికా ఫ్రెండ్, నా ఫేవరెట్ డిక్టేటర్ అన్నాడు ఈజిప్ట్ ప్రెసిడెంట్ను. ఈజిప్ట్ ఇది అమెరికన్ అలై. అమెరికా చెప్పినట్లు ఇజ్రాయిల్తో కూడా దగ్గర సంబంధాలు పెట్టుకున్న ముస్లిం కంట్రీ. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఆ కంట్రీ డేంజరస్ కాదు. అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు నెగిటివ్గా ఉంటే అది డేంజరస్ కంట్రీ. ఇది డబుల్ స్టాండర్డ్స్. ఈ డబుల్ స్టాండర్డ్స్నే ప్రపంచం క్వశ్చన్ చేస్తుంది. పాకిస్తాన్ ఆరిజిన్ తహూర్ రానా అమెరికాలో ఏం చేశాడు, డేవిడ్ ఎడ్లీ, దావుద్ గిలానీ ఏం చేశాడు, ఇస్లాం మీకు సిక్కు తీవ్రవాదులు, ఖలిస్తాన్ వాదులు పన్నా మీకు అమెరికాలోనే ఉంటాడు కదా, ఇది అమెరికన్ సిటిజన్ కదా, మరి ఏం చేస్తున్నారు అంటే మీరు సిక్కు తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు. తహూర్ రానా పాకిస్తానీ ఆరిజిన్ అమెరికన్ కదా. సో దావుద్ గిలానీ ఇలాంటి వాళ్ళు భారతదేశం నుంచి కోపెన్హేగన్ వరకు తీవ్రవాద దాడులు జరిపిన వాళ్ళందరూ అమెరికాలో ఉండొచ్చు. మనకు అప్పచెప్పడానికి ఎన్నేళ్ళు పట్టింది? సో ఇన్నేళ్ళు పట్టింది, 17 years పట్టింది కదా. సో అందువల్ల మొదలు ఈ డబుల్ స్టాండర్డ్స్కు ఒకటి వ్యతిరేకం. 2, మీరు ఆ భారతదేశానికి మత స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు చెప్పి ప్రీచ్ చేస్తారు తప్ప వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? నీవు కూడా రిలీజన్ బేస్ను, అది కూడా నీ వ్యూహాత్మక ఇంట్రెస్ట్లకు అనుకూలంగా రిలీజన్ బేస్.
ఇప్పుడు పాకిస్తాన్ ప్రమాదం కాదా? ఆఫ్ఘనిస్తాన్ ప్రమాదం అంటున్నాం, మరి పాకిస్తాన్ ప్రమాదం కాదా? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ప్రపంచం అంతా తీవ్ర దాడులు జరుపుతున్నది. మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టామనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా.